హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'మహిరామ్ యూఎస్ఏ వ్లాగ్స్'. సో, ఇప్పుడైతే మనం అత్తయ్య, మామయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నామనమాట. మా ఫస్ట్ థాంక్స్ గివింగ్ అనమాట ఇది. సో, అందుకనే ఇక్కడికెళ్ళి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాము. సో, ఇక్కడ మా చెఫ్స్ ఇంకా వెయిటింగ్‌లో ఉన్నారనమాట. సో, ఇప్పుడెళ్ళి మనమైతే వెంటనే అయితే చికెన్ సూప్, వెజ్ సూప్, చికెన్ గ్రిల్డ్ అండ్ పన్నీర్ గ్రిల్డ్ అయితే చేయాలనమాట. సో, ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాం కదా! ఇంక స్టార్ట్ చేసేయడమే లేట్. సో, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా మా వీడియోస్ చూసి? ఒకవేళ చూడకపోతే నా ఛానల్‌కెళ్ళి చెకౌట్ చేసి, నా ఛానల్‌లో వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి డెఫినెట్‌గా చెప్పండి. సో, ఇప్పుడైతే మా రామ్ అయితే చికెన్ సూప్ అయితే స్టార్ట్ చేసేసారు. సో, ఫస్ట్ మన చికెన్ లెగ్స్‌తో అయితే స్టార్ట్ చేశారనమాట. సో, దాంతో పాటు వెజ్ సూప్ కూడా ఉందండోయ్! ఏంటంటే ఆ రోజు థర్స్‌డే కాబట్టి సో, మేమైతే తినట్లేదు. సో, మాకు ఒక వెజ్ సూప్ అండ్ వాళ్ళకి చికెన్ సూప్ అనమాట. సో, అందుకే మా హస్బెండ్ తను చాలా కష్టపడి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మన గురించి. సో, డీటెయిల్స్‌కెళ్ళిపోతే సో, అందులో మనకి చికెన్ వేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పెప్పర్ కూడా వేసి మిక్స్ చేసి ఒక పక్కనైతే పెట్టుకున్నారనమాట. ఇంకొక వైపు మా గురించి వెజ్ సూప్ అయితే చేస్తున్నారు. సో, కామన్ అనమాట. సో, వాటర్ బాయిల్ చేసిన తర్వాత అందులో ఆనియన్స్ వేసి తర్వాత ఇంకా పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నారు. కామన్ ప్రాసెస్ అనమాట ఇదంతా. సో, కాకపోతే డిఫరెంట్‌గా లైక్ వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట. ఎందుకంటే ఆ రోజు థర్స్‌డే అని మేము తినమని చెప్పేసి మాకు స్పెషల్‌గా వెజ్ చేస్తూ అండ్ వాళ్ళకి కూడా నాన్ వెజ్ చేసుకుంటున్నారు. అండ్ మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవచ్చు. మన టేస్ట్ బట్టి వేసుకోవాలనమాట. సో, వెజ్ సూప్‌లో అయితే గార్లిక్ కూడా యాడ్ చేశారు. ఇంక నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశారనమాట. సో, హాఫ్ ఏసుకుంటే కొంచెం మనకి సెట్ అవుతది. లేకపోతే ఎక్కువ కొంచెం ఘాటెక్కువ తెలుస్తది కదా! అందుకని చూసుకుంటూ వేసుకోవాలనమాట. సో, ఇప్పుడు బాయిల్ అయ్యే వరకు ఇది వెయిట్ చేయాలి దాని గురించి. ఇంక నెక్స్ట్ అయితే మన చికెన్ సూప్‌లో ఏంటంటే పైన లేయర్ ఉంటది కదా! అది తీసేస్తే మనకి టేస్ట్ మంచిగా ఉంటది. లేదంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తదనమాట. సో, అందుకే పైనున్న లేయర్ ఫార్మ్ అవుతుంది కదా! అదంతా తీసేస్తున్నారనమాట. ఇప్పుడు మనకి వెజ్ సూప్‌లో ఇది వాటర్ అంతా మనం వేరే బౌల్‌లోకి తీసుకొని అందులో ఉన్న వేస్ట్ అంతా మనం పడేయాలనమాట. సో, ఇప్పుడు మేమైతే ఇవి తీసుకున్నామనమాట. ఈ ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నాం దాంట్లో వేయడానికి. క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ బేబీ కార్న్ అనమాట. ఇవన్నీ దాంట్లో వేసుకోవాలి. ఇంక నెక్స్ట్ చికెన్ కూడా అలానే వాటర్ వేరే బౌల్‌లోకి తీసుకొని చికెన్ కూడా సెపరేట్‌గా పెట్టామనమాట. సో, చికెన్ ఇప్పుడు అందులో ఉన్న వేస్ట్ అంతా పడేయాలి. ఇప్పుడు చికెన్ మనం పీసెస్‌గా తీసుకోవాలనమాట. పీసెస్‌గా తీసుకొని ఇంక లాస్ట్‌లో అన్నీ యాడ్ చేయాలనమాట. సో, ఇప్పుడు చూపిచ్చా కదా! ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ మనం చికెన్ సూప్‌లో వేస్తున్నాము. అండ్ ఆల్సో కొన్నైతే వెజ్ వెజ్ దాంట్లో కూడా వేస్తాము. సో, ఇదేంటంటే కార్న్ స్టార్చ్ అనమాట లాస్ట్‌లో వేయడానికి. సో, ముందే మిక్స్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకొని దాంట్లో కొంచెం వాటరేసి మిక్స్ చేసి ఇంక సైడ్‌కైతే పెట్టుకున్నాము. సో, ఫస్ట్ అయితే వెజ్ సూప్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా నాన్ వెజ్ టచ్ చేసి మళ్ళీ వెజ్ అవన్నీ మళ్ళీ మిక్స్ అయిపోతాయి కదా! సో, అందుకనే ఫస్ట్ వెజ్ చేసిన తర్వాత పక్కన పెట్టేస్తే దాని తర్వాత నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చని. ఇంకా బాయిల్ అవుతుంది కదా! ఇప్పుడైతే మేమైతే స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. సో, యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఇంక టేస్ట్ ఏమైనా సరిపోకపోతే సాల్ట్ ఆర్ ఎల్స్ ఇంకా పెప్పర్ పౌడర్ ఏమైనా ఏసుకోవాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు ఈ టైంలో అయితే.
ఇప్పుడైతే మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకున్నాం గదా! కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం మేము. ఇంకా ప్రణయ్ వాళ్ళైతే గ్రిల్ చికెన్ అండ్ గ్రిల్ పన్నీర్ కూడా చేస్తున్నారనమాట. సో, వాళ్ళైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇక్కడికైతే తెచ్చుకున్నారు. సో, ఇప్పుడైతే మన చెఫ్ రామ్ అయితే టేస్ట్ చేస్తున్నారు. అసలు సూప్ ఎలా వచ్చిందో అని. సో, తనకైతే చాలా నచ్చిందంట. ఇంక నెక్స్ట్ అయితే కార్న్ స్టార్చ్ వేసి, ఇంక నెక్స్ట్ అదైతే సైడ్‌కి పెట్టిన తర్వాత, ఇంక నెక్స్ట్ అయితే చికెన్ సూప్ అయితే స్టార్ట్ చేస్తారు. సో, ఇప్పుడైతే కార్న్ స్టార్చ్ అయితే దాని పైన వేస్తున్నారు 2 స్పూన్స్. సో, బయటైతే మనకి బార్బిక్యూ కూడా అవుతుందనమాట. సో, ఇప్పుడైతే పన్నీర్ పెడుతున్నారు. సో, ఇంక నెక్స్ట్ అయితే చికెన్ కూడా పెడతారనమాట. సో, ఇప్పుడు పన్నీర్‌తో అయితే స్టార్ట్ చేశారు మావయ్య వాళ్ళు అయితే. సో, మనమైతే చికెన్ సూప్ కూడా స్టార్ట్ చేసేసాం కదా! సో, ఇప్పుడైతే అందులో అన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే వేస్తున్నాము. కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నామనమాట స్వీట్ కార్న్. ఎందుకంటే అది కొంచెం ఎక్కువ పీపుల్ కావాలని చెప్పేసి అలా యాడ్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ కూడా యాడ్ చేస్తున్నాం దాంట్లోని. సో, చికెన్ యాడ్ చేసిన తర్వాత మనకేమైనా కావాలి లైక్ సాల్ట్, పెప్పర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ టైంలో అయితే యాడ్ చేసుకోవచ్చు మనం. మన సూప్ అయితే ఆల్‌మోస్ట్ రెడీ అయిపోయింది. సో, అందుకని ఇంక కార్న్ స్టార్చ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే థిక్‌నెస్ రావాలని చెప్పి. సో, ఇప్పుడైతే ఫినిషింగ్ టచ్ అన్నమాట. సో, అందుకని ఎగ్ కూడా వేసుకుంటున్నాము. ఎగ్ వేసుకుంటే చాలా బావుంటది. సో, అది కొంచెం బీట్ చేసుకొని ఆ వాటర్ దాంట్లో వేసుకుంటే చాలా బావుంటదన్నమాట. సో, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఎలా వచ్చిందో నాకైతే డెఫినిట్‌గా కామెంట్ చేసి చెప్పండి. సో, మేమైతే అన్నీ సెట్ చేసేసుకున్నాము. సో, పన్నీర్ అండ్ చికెన్ కూడా వచ్చేసింది. ఇంక నెక్స్ట్ చికెన్ సూప్ కూడా అయిపోయింది కదా! వెజ్ సూప్ కూడా పెట్టేసుకున్నాము. ఇంక నెక్స్ట్ మనం బయట వెదర్ అయితే చాలా కూల్ ఉందనమాట. సో, లోపల మనం వేడి వేడిగా సూప్ తాగుతూ ఉంటే మజా చాలా బావుంటది. సో, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు సూప్. సో, చూసారు కదా! మేమెంత ఎంజాయ్ చేసుకుంటూ మా థాంక్స్ గివింగ్ ఎండ్ చేస్తున్నామో. అండ్ లాస్ట్‌లో మేమైతే మూవీ కూడా చూసాం 'లక్కీ భాస్కర్'. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మహిరామ్. బై బై.